ను ఏ విధంగా రాయవచ్చు? జూ AON. మీరు చూస్తే ఇక్కడ O 15 అనే లెటరు, N అంటే ఏమవుతుంది? -1 అవుతుంది. అవునా? సో ఆ విధంగా చూద్దాం. T లో నుండి ఏం చేయాలి? -1 T ఎన్నో లెటరు? 20 లెటరు. 19 లెటర్ X S అందులో ఎంత ఉంది? T లో ఉంది. D లో ఇప్పుడు ఇక్కడ O మారలేదు. లెటర్ A సో అన్నింటిలో ఉంది A. ఇక్కడ చూడండి ZA అంటే మ్యాప్ చేసామనుకోండి రివర్స్ లో Z ని A తోటి A ని Z తోటి మ్యాప్ చేసినట్టుగా, అంటే A ని Z తోటి B ని Y తోటి అలా మ్యాప్ చేసినట్టు చూసామనుకోండి, Z ని A తో మ్యాప్ చేసామనుకుందాం అంటే C ఏమవుతుంది? X అవుతుంది. X అక్కడ ఆప్షన్స్ లో ఉందా? లేదు. X ఆప్షన్స్ లో ఉందా? లేదు కాబట్టి ఇంకో విధంగా ఉంది. ZA Z 26 లెటర్ అనుకోండి, మళ్ళీ A రిపీట్ అవుతుంది అన్నమాట. 27 లెటర్ అంటే 26 తర్వాత మళ్ళీ 27 లెటర్ A రాశాం. అలా చూద్దాం. C ఎన్నో లెటరు? 3. అలా చూస్తే C అంటే 3వ లెటర్, D అంటే 4 D అవుతుంది. సో ఇది రాంగ్, ఇది రైట్ అన్నమాట. ఈ రెండు ఒకసారి చూడండి జాగ్రత్తగా. TI గా మారింది. G AR LION ను OPGM గా రాసాం. GOAT ను ఏ విధంగా రాస్తాం? L 12 లెటర్, J 9 15 P 14 15 లెటర్, A 21 ఒకటి కూడగలిగితే 2 15 M 13 A 1 N 14 G 7 O 15 P 16 D 4 Q 15 J 10 R 18 13 3 కలిపితే 16 3 కలిపితే 14 3 కలిపితే 17 3 యాడ్ చేస్తే 7 18 1 16 5 19 నేను 3 యాడ్ చేసామనుకోండి 10 21 1 3 16 కలిపితే 19